హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ సిరి కోనసీమ పిల్ల. ఈరోజు వీడియోలో మా గోదావరి స్టైల్లో అత్తిరిపోయే చికెన్ పచ్చడి చేయడం చూపించబోతున్నానండి. ఈ విధంగా మసాలా ప్రిపేర్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 6 మంత్స్ వరకు ఉంటుంది. 6 మంత్స్ వరకు చికెన్ పచ్చడి ఎక్కడ ఉంచుతామండి, 10 డేస్లోనే ఖాళీ చేసేస్తాం మేమైతే. మసాలా పౌడర్ కోసం 5 స్పూన్స్ జీలకర్ర, 10 స్పూన్స్ ధనియాలు, 5 ఇంచెస్ దాల్చిన చెక్క, 20 లవంగాలు, 4 యాలకులు వేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇవి వేగాక 3 స్పూన్స్ మెంతులు, 3 స్పూన్స్ ఆవాలు, 4 స్పూన్స్ గసగసాలు వేసుకొని 2 మినిట్స్ వేయించి స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోండి. 2 kgs చికెన్తో పచ్చడి చేస్తున్నానండి. చికెన్ పీసెస్ మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేయించుకొని తీసుకోండి. చిన్నగా కట్ చేసి తీసుకుంటే పీసెస్ డీప్ ఫ్రై చేశాక ఇంకా చిన్నగా అయిపోతాయి కాబట్టి మీడియం సైజులోనే తీసుకోండి. నేను చికెన్ని బోన్స్తోనే తీసుకుంటున్నాను. ఇష్టం లేకపోతే బోన్లెస్ చికెన్ తీసుకోండి. చికెన్ వాటర్తో క్లీన్ చేశాక మ్యారినేట్ చేసుకుందాం. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 2 నిమ్మకాయల రసం వేసుకొని పీసెస్కి పట్టించుకోండి. ఇలా చేయడం వల్ల చికెన్ స్మెల్ ఏం లేకుండా ఉంటుంది. ఈ విధంగా పట్టించాక చికెన్ మూత పెట్టి అరగంట నుండి గంట సేపు అలానే ఉంచుకోండి. కాసేపటి తర్వాత చికెన్లో వాటర్ ఫామ్ అవుతుంది కదా, దానిని ఈ విధంగా పిండేసుకోండి. ఇప్పుడు ఈ చికెన్ను స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. వాటర్ వేయనవసరం లేదు. ఉడికేసరికి ఇంకా వాటర్ ఫామ్ అవుతాయి కదా, ఆ వాటర్తో ఉడికించుకుంటే సరిపోతుంది. వాటర్ మొత్తం ఎగిరిపోయి చికెన్ ఈ విధంగా డ్రైగా అయ్యే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ డీప్ ఫ్రై చేసుకుందాం. 1 కిలో ఆయిల్ బాగా హీట్ అయ్యాక పీసెస్ వేసి వేయించుకోండి. వేరుశనగ నూనె లేదా నువ్వుల నూనె తీసుకోవాలి. చికెన్ పీసెస్ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించుకొని పక్కకు తీసేసుకోండి. అదే ఆయిల్లోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకొని పక్కకు తీసేసుకోండి. తర్వాత 100 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా వేగాక ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అలాగే కరివేపాకు కూడా వేసుకోండి. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్, 100 గ్రామ్స్ కారం, రుచికి తగ్గ సాల్ట్ వేసుకోండి. కారం బాగా ఎక్కువగా తినే వాళ్ళైతే చూసుకొని సరిపడింది వేసుకోండి. మనం వేసుకున్నవన్నీ చికెన్ పీసెస్లోకి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేశాక పచ్చడి పూర్తిగా చల్లారే వరకు అలాగే వదిలేయండి. పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత 4 నిమ్మకాయల రసాన్ని తీసుకొని మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. ఇంతేనండి, మా గోదావరి స్టైల్ చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. 8 బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే 6 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. నార్మల్గా అయితే 1 మంత్ ఉంటుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 6 మంత్స్ ఉంటుంది. ఇదండి వాళ్ళ వీడియో. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఒకసారి చెక్ చేసి ఫాలో చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.